ఇక చూస్తున్నాం 6,000 కోట్ల పెట్టుబడులు సోలార్ మాడ్యూల్స్ తయారీకి ముందుకు వచ్చిన రెన్యూసిస్ ఇండియా. రెన్యూసిస్ ఇండియాకి సోలార్ ప్రాజెక్ట్స్లో ఒక పేరు అయితే ఉంది, ఒక రెప్యుటేషన్ అయితే ఉంది. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్తో ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకునే ప్రయత్నం చేసింది ఆ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం, సోలార్ పరికరాల తయారీ హబ్గా హైదరాబాద్. శ్రీధర్ బాబు సమక్షంలో ఆ ఒప్పందం అయితే కుదిరింది. రెన్యూసిస్ CEO శ్రీనాథ్ నాయుడు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అంటూ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. సోలార్ ఎనర్జీ మీద గత కేసీఆర్ సర్కార్ ఎక్కడా కూడా ఫోకస్ పెట్టిన తీరును ఏదైతే పవర్ పర్చేల గురించి చర్చ జరిగే సమయంలో కూడా రేవంత్ రెడ్డి హైలైట్ చేస్తూ వచ్చారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఇదే అంశాన్ని ఆయన హైలైట్ చేస్తూ వచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఆయన PPL విషయంలో మాత్రం చాలా దారుణంగా ఒప్పందాలు చేసుకున్నారంటూ ఎక్కడికక్కడ దాన్ని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. సో అందుకే ఈరోజు పూర్తి స్థాయిలో విద్యుత్ శాఖ మీద ప్రక్షాళనకు నడుంగట్టారనుకోవాలి రేవంత్ రెడ్డి. ఇక ఆ దిశగా అత్యంత తక్కువ వైబిలిటీలో ఉండే సోలార్ ఎనర్జీ మీద కూడా ఫోకస్ పెట్టారు. సో రాష్ట్ర ప్రభుత్వంతో రెన్యూసిస్ ఇండియా ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది శ్రీధర్ బాబు సమక్షంలో.